హాయ్. మ్, నేను చెప్పబోయేది ఏంటంటే ఈరోజు గీత రాము వారి కథ అండి. గీత రాము అనేవారు లవ్ మ్యారేజ్ చేసుకుంటారండి, ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. అలా చేసుకుంటే వారికి పిల్లలు సంతానమే ఉండరండి. చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సంతానం గురించి. తిరగని గుడులు లేవు, తిరగని ఆసుపత్రులు లేవు, అలా ఎన్నో తిరుగుతారండి. ఎంత తిరిగినా లాస్ట్కు వాళ్ళకు పెళ్ళైన 11 ఏళ్ళకు అప్పుడు ఒక బాబు జన్మిస్తాడండి. అప్పుడు ఆ బాబుని చూసి వాళ్ళ సంతోషం పట్టరాని సంతోషం అండి. ఆ సంతోషంతో ఆ బాబుని పెంచి పెద్ద చేస్తారండి. వాళ్ళు కూడా ఇద్దరు జాబ్ హోల్డర్స్ అండి. రాము జాబ్ హోల్డరే, గీత కూడా జాబ్ హోల్డర్ అండి. మంచి గవర్నమెంట్ పదవిలో ఉంటుందండి ఆ మేడం కూడా. అలా అయితే ఏమవుతుంది, ఇక బాబుని చవరించి మంచిగా విద్యా బుద్ధులు చెప్పించి అతన్ని మంచిగా చేస్తారండి. ఒక లెవెల్లో ఒక ఇదిలో నిలబెడతారండి. అలా నిలబెట్టిన తర్వాత ఇక వాళ్ళు ఏం చేస్తారు, ఇక ఆ బాబుకి మంచిగా చేసేసి ఎంతో ప్రేమగా అల్లారు ముద్దుగా వాడిని మంచిగా ఇది చేసేసుకుంటారండి. అలా చేసేసిన తర్వాత కొడుకు పెద్దోడవుతాడు. అప్పుడు ఆ పిల్లగానికి పెళ్ళి చేస్తారండి. ఆ అబ్బాయికి పెళ్ళి చేస్తారు. పెళ్ళి చేసి మంచిగా ఉంటారండి. ఉన్న తర్వాత కొన్ని రోజులకు రాము గారికి ఆరోగ్యం బాగుండదండి. ఆరోగ్యం బాగుండకుండా ఎన్ని హాస్పిటల్కు తిరుగుతూనే ఉంటారండి. వాళ్ళు మంచిగానే ఉన్నారు కదండి, డబ్బులకు కూడా మంచి హాస్పిటల్లో చూయించుకుంటారు, చేస్తారు. చూస్తుంటే ఇక అలా అయిపోయిన తర్వాత చూస్తుంటే అతనికి ఎంతకు మంచిగా కాదండి. అలా 5-6 ఏళ్ళు గడిచిపోతుంది. ఇంకా చాలా సిక్ అవుతాడు. అప్పుడు గీత వస్తుంది, ఏంటండి మీరు రోజు రోజుకి ఇంత లోపలికే పోతున్నారు, ఆరోగ్యం మంచిగా ఉండట్లేదు, ఎలాగండి మనము, నిన్ను వదిలి నేను ఉండలేనండి అనేసి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఆయన కూడా బాధలో పడిపోతాడు, ఆలోచనలో పడిపోతాడు. అయ్యో నా గీత నాకేమన్నా అయిపోతే నా గీత ఒంటరిది అయిపోతుంది కదా, ఎలా ఉంటుందో ఏమో నా గీత అని చెప్పేసి ఆయన కూడా బెంగపడుతూ ఉంటాడండి. అప్పుడు గీత వచ్చి అంటది, ఏంటండి ఎలాగండి, నీకు ఎంత చూయించినా మంచిగా అవ్వట్లేదు ఎలాగండి అంటే, గీత అలా బాధపడొద్దమ్మా, ఎవరు ఎప్పుడు పుడతారో ఎవరు ఎప్పుడు చేస్తారో అది జనన మరణాలకు మన చేతుల్లో లేదు కదా. నేను పోయినప్పుడైనా నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి, ఏడవద్దు, ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. నువ్వు ఆరోగ్యం పాడు చేసుకుంటే నీ ఆరోగ్యం ఖరాబ్ అయితే మన బాబుని మన కోడల్ని ఎవరు చూసుకుంటారు. నువ్వు మంచిగా ఆరోగ్యంగా ఉండాలి, నువ్వు ఏడవద్దు. ఏం చేస్తాం, మనం చేసేది చేస్తూనే ఉన్నాము. భగవంతుడు ఇచ్చిన భగవంతుడు తీసుకుపోతుంటే ఏం చేయలేం కదా, నువ్వు బాధపడొద్దు గీత అనేసి ధైర్యం చెప్తాడు. ఎంత చెప్పినా ఆమె మనసులో ఉండేది ఉంటుంది కదండి. అలానే 5-6 నెలలు గడిచిపోతుంది. తర్వాత ఆయన చనిపోతాడండి. అప్పుడు ఇక ఆమె ఒంటరిదైపోతుంది. ఏడుస్తూ ఉంటుంది. రూమ్లోకి వెళ్ళి బయటకు రాదు. కొడుకు కోడలు వేరే దగ్గర జాబులు చేస్తారండి. జాబులు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళది వాళ్ళు ఉంటారు. అప్పుడు ఇక ఈమె రూమ్లోకి వెళ్ళి బయటకు రాదు. రిటైర్ కూడా అయిపోయింది కదా, పింఛన్ వస్తుంటుంది. ఇక రూమ్లోనే ఉంటుంది. పెద్ద ఈమె కూడా పేషెంట్ లాగా తయారవుతుంటుంది. అప్పుడు ఒకరోజు కొడుకు కోడలు అనుకుంటారు, ఏంటండి మీ మమ్మీ ఆరోగ్యము అలా చెడిపోతుంది కదా, ఒక్కటి ఆలోచించకుండా రూమ్లోకి వెళ్ళి బయటకు రాకుండా ఒకరోజు తిన్నట్టు ఒకరోజు తిననట్టు ఎన్నో పస్తులు వండుకుంటూ కాలం గడుపుతుందండి. అలా ఎందుకండి, మనం ఉన్నాం కదా, ఆమెను ఆరోగ్యంగా ఉంచుకోవాలి, కాపాడుకోవాలి కదా. అయినా మళ్ళీ మీ మమ్మీ వచ్చిన తర్వాత అయినా మనకు ఇంటి పట్టుకు ఉంటుంది కదా, ఇల్లు కావలిగా ఉంటుంది. ఇంట్లో మనం ఉంటే ఆమె కూడా మాట్లాడుతూ ఉంటే కొంచెం సందడిగా అవుతుందండి, మనసు బాధ అనేది కూడా పోతుంది. మనం ఉంచుకుందామండి, మనం తెచ్చుకుందామండి అని చెప్తుంది. అప్పుడు చెప్తే ఇక కొడుకు ఏం చేస్తాడు, సరే మంచి ఐడియానే చెప్పినావు, పోయి మమ్మీని తీసుకొచ్చుకుందాము, బెంగతో ఖరాబ్ అయిపోతుంది మమ్మీ అని చెప్పేసి పోయి వాళ్ళ మమ్మీ దగ్గర, మమ్మీ నువ్వు ఇట్లా ఎన్ని రోజులు ఏడ్చుకుంటూ ఉంటావు మమ్మీ, పోయిన నాన్న తిరిగి వస్తాడా, వద్దు మమ్మీ మా ఇంటికి వెళ్ళిపోదాం రా, అక్కడ మేమిద్దరం ఉంటాము, మాతోటి నువ్వు కూడా మాట్లాడుకుంటూ జరకాలం గడుపుదు మమ్మీ, వద్దు మమ్మీ ఈ బాధ వద్దు మమ్మీ, పోదాం రా మమ్మీ అనేసి కొడుకు అడుగుతాడు. అప్పుడు అడిగినప్పుడు ఇక తల్లి ఏమి కాదనలేక సరేలే అని చెప్పేసి వెళ్తారు.
తల్లిని తీసుకొని వెళ్తారు. అక్కడ ఉంటారు. ఇక ఆమె రూమ్లోకి వెళ్ళి బయటకు రాదు, ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇక అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు తన కొడుకు వచ్చి, మమ్మీ నువ్వు ఇలా రూమ్లోనే ఉంటే ఎలా మమ్మీ, అలా బాధపడుతూ ఉంటే ఎలా మమ్మీ, నువ్వు బాధపడొద్దు మమ్మీ, అలా ఇక్కడ దగ్గర గుడి కూడా ఉంది కదా మమ్మీ, ఆ గుడి దగ్గరికి వెళ్ళి జరసేపు అట్లా కూర్చుండి ఆ దేవునితో మాట్లాడుకొని రా మమ్మీ, నీ బాధలు నువ్వెందుకు మమ్మీ ఇలా ఏడుస్తున్నావు, అది ఇది అని చెప్పేసి తన కొడుకు అంటారు, కోడలు అంటారు. అప్పుడు సరేలే అని చెప్పేసి కొన్ని రోజులకి ఆమె మెల్లగా గుడి దగ్గరికి బయలుదేరుతుంది. ఆ గుడి దగ్గరికి పోయేసి ఒక దగ్గర కూర్చుండి ఊకే ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు బాధపడుతూ ఉంటే వెనకాల కూడా అందరు ఇక వృద్ధులే వస్తారు కదండి గుడిలోకి, జర కాలక్షేపం లాగా అవుతుంది అని చెప్పేసి సాయంత్రం పూట వృద్ధులు కూడా వస్తారు కదా. అక్కడికి వెళ్ళి ఒక ఆయన, ఏంటమ్మా ఎప్పుడు చూసినా బాధగా ఉంటున్నావు, బాధపడుతూ జీవితాన్ని గడపలేమమ్మా, సంతోషంగా ఉండాలమ్మా, లేని నవ్వులు మనం తెచ్చుకోవాలమ్మా, సంతోషంగా ఉండాలి, బాధపడుతూ ఉండొద్దు అని చెప్పేసి నవ్వుతాడండి. నవ్వేసరికి ఆమె ఎవరబ్బా అని చెప్పేసి వెనకాలకు చూస్తుంది. వెనకాలకు చూస్తే ఒక ఆయన ఉంటాడు. ఒక ఆయన ఉంటే అలా అలా నవ్వుతుంది. అలా అలా వాళ్ళు ఇక ఒక వారం 10 రోజులకి కొంచెం క్లోజ్గా అవుతారు. క్లోజ్గా అయినప్పుడు అంటది, ఏంటండి మీరు ఇలా అంటున్నారు, మీకు ఎవ్వరు లేరా, మీరు ఎక్కడ ఉంటారు ఏంటి అని చెప్పేసి అడుగుతుంది. నేను మీరుండే అపార్ట్మెంట్కు ముందు అపార్ట్మెంట్లో 3rd ఫ్లోర్లో ఉంటాను అలా అని చెప్తాడు. చెప్తే అవునా, మనం నవ్వుతూ గడపాలండి, చచ్చినాక మనం నవ్వుతామండి, బాధలు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయండి, నవ్వుకుంటూ ఉండాలని చెప్పేసి అలా 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 వృద్ధులందరూ కలిసి మాట్లాడుకుంటుంటారు. అప్పుడు జర క్లోజ్గా అయిపోతారు వీళ్ళిద్దరు. మాట్లాడుకుంటారు. క్లోజ్ అంటే ఏముంటుందండి, ఏమీ ఉండదండి, కాకపోతే జర మాట్లాడుతూ ఉంటారు. కలిసిమెలిసి మాట్లాడుతూ ఉంటే ఒకసారి రాఘవ ఒక 3-4 రోజుల నుంచి అసలు గుడికి రాడండి. రాకపోయేసరికి ఇక ఈమెకే అనిపిస్తుంది గీతకి, ఏంటి అసలు ఈ రాఘవ రావట్టే లేదు, ఏమైంది అని చెప్పేసి అక్కడ ఇంకా వృద్ధులు ఉంటారు కదా, వాళ్ళని అడుగుతుంది, ఏంటి ఇలా రాఘవ రావట్నే లేదు అనేసి. అంటే ఏమో చూద్దాము అనేసి చెప్పేసి రాఘవ వాళ్ళు ఇక్కడనే ఉంటుంది అని చెప్పేసి అందరు కలిసి అతని ఇంటికి వెళ్తారు. వెళ్ళేసి చూస్తే ఆయన పడుకొనే ఉంటాడు, ఒక్కడే ఉంటాడు ఇంట్లో. అప్పుడు ఆమె అనుకుంటుంది, అయ్యో ఎవ్వరు లేరా అండి రాఘవ గారు, మీకు ఇలా ఒక్కరే ఉన్నారు అని చెప్పేసి బాధపడుతూ ఉంటే అప్పుడు సరే అండి నేను రేపు గుడికి వస్తాను కదా, అప్పుడు నా జీవిత కథ చెప్తానండి అని చెప్పేసి చెప్తాడు. అయితే ఈ రాఘవ గారు ఏం చేస్తాడు, ఈ గీతకు ఊకే బాధపడుతూ ఉంది అని చెప్పేసి అక్కడ వృద్ధురాళ్ళందరినీ కలుపుతాడు. వృద్ధాశ్రమం అనేసి ఉంటుంది కదా, వృద్ధులందరూ అక్కడికి మీటింగ్ పెట్టేసి అక్కడ వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకొని ఒకరికొకరు ధైర్యం చెప్పుకొని మంచిగా ఉంటారండి అక్కడ. ఇప్పుడు దాంట్లో ఏంటంటే, ఇప్పుడు నీ బర్త్డే వచ్చిందనుకో, నీ బర్త్డే వచ్చినప్పుడు బర్త్డేలు చేస్తారు. మ్యారేజ్ డే అంటే లేదు కానీ బర్త్డేలు అలా చేసుకుంటూ చాలా సంతోషంగా గడుపుతూ ఉంటారండి. అయితే వాళ్ళందరినీ పరిచయం చేపిస్తాడు అన్నట్టు ఈ రాఘవ. అప్పుడు జ్వరం మంచిగా ఉన్నప్పుడు ఇక సడన్గా ఆయనకు జ్వరం వచ్చి ఇదైపోతే ఇక తర్వాత రోజు మళ్ళీ వస్తాడండి, నేను రేపు వస్తాను, రేపు రమ్మని చెప్తాడండి గీతని కూడా. అందరూ వృద్ధులందరూ అక్కడ కలుసుకుంటారండి మళ్ళీ పార్కులో. కలుసుకున్న తర్వాత అప్పుడు రాఘవ తన స్టోరీ చెప్తాడండి. నాకు ఒక కొడుకు, నా ఆస్తులు, నా కొడుకు కోడలు నా ఆస్తులన్నీ నాకు తెలియకుండానే నాకు చెప్పడం వేరే చెప్పేసి సంతకాలన్నీ పెట్టించుకొని నాకు ఉన్న ఇల్లు కూడా లేకుండా చేసి వెళ్ళిపోయారు అమెరికాకి. నాకు ఇప్పుడు ఏమీ లేదు, చాలా పరిస్థితిలో నాకు ఏదో కొంచెం డబ్బు వస్తుంది కాబట్టి అదే ఇంత కిరాయి కుండి చేసి బతుకుతున్నాను. పిల్లల్ని ఎవరిని నమ్ముకోవద్దు, ఈ రోజులలో పిల్లల్ని నమ్ముకుంటే చాలా ఇబ్బందిగా ఉన్నది, పిల్లలు కూడా చాలా ఇది తయారైపోయినరు, ముందట్లెక్క ప్రేమలు లేవు అవి ఇవి అనేసి మాట్లాడుకుంటారు. అప్పుడు రాఘవ్ గారు, మీకు ఇంత బాధ ఉందా, ఇంత బాధలో అయినా మీరు అలా నవ్వుకుంటూ కాలం గడుపుతున్నారా అని చెప్పేసి ఆమె కూడా చెప్తుంది. ఆమె కూడా అంటుంది. అప్పుడు తర్వాత వాళ్ళందరూ అంటారు. అలా అనేసి ఇక అందరు స్నేహితుల్లా మంచిగా ఉంటారు. ఇక ఒకరోజు ఈ ఇంటికి వస్తుంది ఇక గీత. ఇంటికి వచ్చేసరికి అప్పుడు కోడలు అంటుంది, ఏంటి ఎప్పుడు చూడు బయట తిరగడం మొదలవుతుంది నీకు, ఆ రాఘవ గారితో నీకేంది అంత పరిచయము, రాఘవ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళావు అది ఇది అని చెప్పేసి ఆమె అంటుంటుంది. అంటే కొడుకు కూడా వింటాడు. వినేసి ఏంటమ్మా నువ్వు
ఆ, అతనితో ఎందుకు నీకు అది ఇది అనేసి మాట్లాడితే సరేలే అని చెప్పేసి కొన్ని రోజులు అలానే ఇంట్లో ఉంటుంది. పొద్దున ఇంట్లో ఉంటే అప్పుడు వాళ్ళ వృద్ధులందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ కలిసి ఈమె ఇంటికి వస్తారు. ఈమె ఇంటికి వచ్చి ఏమైంది ఇలా పడుకొని ఉన్నావు అనేసి చెప్తే బాధపడుతుంది, ఏడుస్తుంది. మా రాముగారు నాకు ఇంత మంచిగా చూసుకునేటోడు, నాకు పరిస్థితి ఇలా అయిపోయింది అని చెప్పేసి ఆమె ఏడుస్తుంది. ఏడ్చినప్పుడు ఇక ఏం చేస్తారు, సరేలే ఏడవకు నీకు అని చెప్పేసి వాళ్ళు తెచ్చిన టిఫిన్స్ అవి ఇవి ఇస్తే ఇంత దూరం వచ్చారు నా గురించి వెతుక్కుంటూ వచ్చారని చెప్పేసి మీకు ఏదైనా టిఫిన్ చేసి పెడతా అని ఆమెకి ఎంత చేతకాకపోయినా సరే చెప్పేసి లేచి వెళ్ళి వాళ్ళకి కొంచెం టిఫిన్ చేసి ఇస్తుంది. ఇచ్చిన తర్వాత ఇక వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడే కొడుకు కోడళ్ళు వస్తారు. ఆమె భయపడుతూనే ఉంటుంది, అమ్మ వీళ్ళు వచ్చిండ్రు అంటే మళ్ళీ ఏందో కథ అని చెప్పేసి భయపడుతుంటుంది. కానీ వచ్చేసి ఏంటి ఇదంతా అనేసిగా అంటారు వాళ్ళందరు పోగానే. ఏంటి అత్తయ్య గారు ఇదంతా ఏంటి, వాళ్ళందరినీ పిలిచి మేము ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నాము, ఎంత మంచిగా ఉన్నామో, మాకు సొసైటీలో ఎంత మంచి పేరున్నది, నువ్వు ఇట్లా అందరినీ రాఘవ గారితో కలుసుకుంటూ వీళ్ళందరినీ ఇలా ఇంటికి రప్పించడం ఏంటి, ఇదేంటి అదేంటి అనేసి అంటుంటే ఇక సరే అని చెప్పేసి కామ్గా రూమ్లోకి వెళ్ళిపోతుంది, పడుకొని ఇక ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి నా కొడుకు కోడలు నన్ను చూస్తే ఒక్క మాట కూడా మాట్లాడేవారు కాదు, మా రాము ఉన్నప్పుడు, మా రాము లేకపోయేసరికి వీళ్ళందరికీ నేనంతా చులకన అయిపోతున్నానా, నేనేమన్నా వీళ్ళ కొట్టిగా ఉంటున్నానా, నా డబ్బులు కూడా ఇస్తున్నాను కదా అని చెప్పేసి అంటది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అట్లా అంటే ఇక వాళ్ళు ఏం చెప్తారు, కొడుకు కోడలు ఇవన్నీ మా ఇంట్లో నడవయి అట్లా అని చెప్పేస్తారు. చెప్తే ఏంట్రా ఈ వయసులో నాకు తగ్గట్టు నేను బ్రతకడం మీకు అంత ఇబ్బందిగా అనిపిస్తుందా, నేనేమైనా పిచ్చి పనులు చేస్తున్నానా, పాడు పనులు చేస్తున్నానా, నేనేం పనులు చేస్తున్నాను మీకు సొసైటీలో పేరు వస్తుంది, సొసైటీలో పాడు పేరు వస్తుంది అనేసి అంటున్నారు. సరే బాబు అని చెప్పేసి రాత్రిలో బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది, పడుకుంటుంది. పొద్దున్న లేచేసి ఇక వేరే దగ్గర ఇల్లు చూసుకుంటుందండి. వేరే దగ్గర ఇల్లు చూసుకుని ఆ ఇంట్లోకి వెళ్ళిపోయి ఇక అక్కడనే ఉంటుంటే వీళ్ళు ఒకరోజు వెళ్తారు ఆమె దగ్గరికి, కొడుకు కోడలు వెళ్ళి, ఏంటి ఇక్కడ వచ్చి ఉంటున్నావు మమ్మీ, వద్దు ఇలా ఇక్కడనే మేము ఉంటాం, ఇక్కడనే నువ్వు రెంట్కు ఉంటే మా పేరు ఉంటుందా, అట్లా మంచిగా ఉండదు, ఇదేం పనులు పాడైనాయి అది ఇది అని చెప్పేసి వాళ్ళు అంటుంటారు. అప్పుడే రాఘవ గారు వస్తారు. రాఘవ్ గారు వచ్చి అంటాడు, ఏంటి మీరేమో చాలా మాట్లాడుతున్నారు మీ మమ్మీ మీదికి, మీ మమ్మీ ఒక గవర్నమెంట్ జాబ్ చేసింది, ఆమె ఒక లెవెల్లో బతికింది, ఆమెకు కూడా తన భర్త ఏవైనా కోరికలు ఉంటే నెరవేర్చాలని ఉంటుంది కదా, ఆమె అప్పుడు వాళ్ళ భర్త చెప్పిండంట, అనాథ పిల్లలకు విద్యను నేర్పించు అని చెప్పేసి చెప్పిండంట. ఆమె మాట్లాడేదేంది అనాథ స్కూల్ గురించి అని మాట్లాడుతున్నది. మా అందరితోటి స్నేహం ఎందుకు చేసింది, అనాథ పిల్లలకు చదువు చెప్పడానికి అని చెప్పేసి వాళ్ళకు సర్టిఫికెట్ గిట్ట తీసుకొని వచ్చి స్కూల్ పెడితే నా భర్త పేరు మీద స్కూల్ నడిపిస్తా అని చెప్పేసి మీ మమ్మీ అలా ఆలోచిస్తుంటే మీరేంది ఇలా మాట్లాడుతున్నారు, మీరు ఇలా మాట్లాడడం ఏం మంచిగా లేదు అనేసరికి వాళ్ళు కామ్గా వెళ్ళిపోతారు, కొడుకు కోడలు వెళ్ళిపోతారు. అప్పుడు ఈమె చిన్నగా మొదలు పెడుతుంది అనాథ పిల్లలకు చదువు చెప్పడం. చిన్నగా మొదలుపెట్టి తన భర్త పేరు పెట్టేసి పెద్దగా మార్చేస్తుంది. అప్పుడు అనాథ శరణాలయ పిల్లలకి విద్య నేర్పడము ఎంత ఇదండి. తన భర్త మీద ఆమె కోరికని అలా నెరవేర్చుకుంటుంది. అందుకు సహకరించిన వృద్ధులందరూ కూడా ఆ సొసైటీలో అందరు సభ్యత్వంగా ఉంటారు. అప్పుడు తన భర్త మీద తను మంచిగా చేసుకొని బతకగలుగుతారు. ఇదంతా నేను ఇప్పుడు ఇలా చెప్పేసి ఆమె తన భర్తని ఒక ఇదిగా ఉంచుకొని సంతోషంగా బతకగలుగుతుందండి. ఇప్పుడు నేను ఇదంతా చెప్పేది ఏంటి అనేసి అంటే, కొడుకులు కోడన్లు అనేవారు తన గిరిగీసేసి మాదే ఇది, మేమే చెప్పినట్టు వినాలి, అది ఇది అని మాట్లాడకుండా తల్లిదండ్రికి కూడా మనసులో ఏముంది, వాళ్ళ చివరి కోరిక ఏంటి, వాళ్ళ అమ్మా నాన్న కోరిక ఏంటి అని చెప్పేసి ఆలోచించి కొంచెం సహాయంలాగా చెయ్యాలి. కానీ ఇలాంటి మాటలు మాట్లాడొద్దండి, ఓకేనా. ఆమె చూడండి అంత చదువుకొని అంత జాబ్ చేసి తన భర్త గురించి ఒక అనాథ పిల్లల గురించి విద్యాలయం పెట్టి చాలా మంచిగా ఇదవుతుందండి. ఈ కథ ఇలా సమాప్తం జరిగిందండి. ఓకే,
సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి.